రవి, శృతి ఇంట్లోనికి వస్తూ ఉంటారు. అది చూసి రోహిణి అయితే మనోజ్ అనుకొని ఒక్కసారిగా మనోజ్ అని పిలుస్తుంది. దాంతో రవి అయితే ఏంటి వదినా అని చెప్పి అంటాడు. హో మీరా, నేను మనోజ్ అనుకున్నాను, సారీ అని చెప్పి అంటుంది. దాంతో శృతి అయితే ఏంటి మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రోహిణి అయితే మనోజ్ ఈరోజు 3 ఇంటర్వ్యూలు ఉన్నాయని వెళ్ళాడు, ఇంకా రాలేదు, అదే చూస్తున్నాను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి 3 ఇంటర్వ్యూలు ఉంటే ఒక్క రోజులోనే జాబ్ వచ్చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అది అస్సలు సాధ్యం కాదు, అసాధ్యం అని చెప్పి అంటుంది. అయినా నేను ఆ బాలుగాడిలా మాట్లాడటం లేదు కానీ చెప్తున్నాను అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. మీనా వచ్చి శృతి అలాగే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మా వారు లేనప్పుడు మా వారి గురించి ఏంటి అలా మాట్లాడుకుంటున్నారు, ఆయన ఉన్నప్పుడు మాట్లాడి చూపించండి అని చెప్పి అంటుంది. అది విని రోహిణి అలాగే శృతి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక శృతి అయితే ఏంటి ఈ మీనా ఇలా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటుంది. మా ఆయన ఉన్నప్పుడు మాట్లాడి చూపించండి, అప్పుడు మీ దమ్ము ఏంటో తెలుస్తుంది అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ నోరు పెరిగిందేంటి, అయినా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, మధ్యలో నువ్వేంటి, వాళ్ళ మధ్యలో నీకేంటి పని అని చెప్పి అంటుంది. అది విని మీనా అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి ముందు మీనాని అనరాని మాటలన్నీ ప్రభావతి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.